పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే కొంతమంది లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని జనసేన పార్టీ కొత్తపల్లి మండల అధ్యక్షులు రావు అక్షయ్ అన్నారు. జరుగుతున్న అభివృద్ధిని చూడలేకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అక్షయ్ మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొత్తపల్లి మండల పరిధిలో 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపడితే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల్లోనే ఇప్పటి వరకు 31 కిలోమీటర్ల సీసీ రోడ్లు, బీటీ రోడ్లు పూర్తయ్యాయని, మరో 40 రోడ్డు టెండర్లు పూర్తయి పనులు ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు చేయడం ఎంత మాత్రం మంచిది కాదన్నారు. బీటీ రోడ్లు 6.49 కిలోమీటర్ల బీటీ రోడ్లు ఇప్పటికే ప్రజలకు అందుబాటులో వచ్చి వాడకంలోకి రావడం జరిగింది. మరి అదే రకంగా నాబార్డుకి సంబంధించిన రోడ్డు ఒకటి నాగులపల్లి నుంచి చేబ్రోల్ గ్రామానికి వెళ్లే రోడ్డు ఒక 3 కిలోమీటర్ల రోడ్డు దాదాపు ఇప్పుడు వాడకంలోకి రావడం జరిగింది. ఇవన్నీ తీసుకుంటే 31.54 కిలోమీటర్ల రోడ్లు దాదాపు పూర్తయిపోయి ప్రజలకి వాడకంలో ఉన్నాయి. మరి పూర్తి కావాల్సిన రోడ్లు అంటే టెక్నికల్ శాంక్షన్ అయిపోయినవి, టెండర్ ప్రాసెస్ జరిగిపోయిన రోడ్లు అంటే ఖచ్చితంగా ఈ వెయ్యబోయే రోడ్ల గురించి మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు 3 కిలోమీటర్ల రోడ్లు ఆల్రెడీ బేస్ అయిపోయి అంటే బేస్మెంట్ వేసేసి ఇప్పుడు మిగతా అంటే పైన సిమెంట్ వేయాల్సిన రోడ్లు ఒక 3 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. అలాగే 7.3 కిలోమీటర్ల రోడ్లు దాదాపు 100 వర్కులు టెక్నికల్ శాంక్షన్ అయిపోయి ఇప్పుడు రోడ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మళ్ళీ శాస్కి అని చెప్పి కొన్ని 34 కిలోమీటర్ల రోడ్లు దాదాపు టెండర్ అయిపోయి టెండర్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి చూసుకుంటే 44.3 కిలోమీటర్ల రోడ్లు టెక్నికల్ శాంక్షన్లు టెండర్లు అయిపోయి సిద్ధంగా ఉన్న రోడ్లు 44.3 కిలోమీటర్లు. అలాగే పూర్తి అయిపోయిన రోడ్లు 31.54 కిలోమీటర్లు. మండలానికి ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది దాదాపుగా పూర్తయిపోయిన రోడ్లు 31.54 కిలోమీటర్లు, పూర్తి కావాల్సినవి టెక్నికల్ శాంక్షన్లు టెండర్లు అయిపోయినవి 44.3 కిలోమీటర్లు. అంటే దాదాపుగా 75.84 కిలోమీటర్ల రోడ్లు ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు మన కొత్తపల్లి మండలానికి ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్తపల్లి మండలానికి ఏం చేసింది అన్నది మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. అంటే వివిధ స్కీములు తీసుకుంటే రోడ్లలో ఉండే వివిధ స్కీములు సబ్ ప్లాన్లు అన్నీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు కొత్తపల్లి మండలానికి చేసింది 8.22 కిలోమీటర్లు మాత్రమే. అందులో బీటీ రోడ్లు 0. అంటే ఒక్క బీటీ రోడ్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదు. మరి సీసీ రోడ్లకి 8.22 కిలోమీటర్లు ఇవ్వడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు 23.32 కిలోమీటర్లు 2 సంవత్సరాల్లోనే వారికన్నా ఎక్కువ ఇవ్వడం జరిగింది. అదే ఇంకా పనులు టెండర్ అయిపోయినవి టెక్నికల్ శాంక్షన్ అయిపోయినవి తీసుకుంటే 44 కిలోమీటర్లు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే అసలు పోలికే లేదు. మరి ఇక్కడ కొంతమంది వచ్చి అభివృద్ధి గురించి రకరకాలుగా అవాకులు చవాకులు పేర్లు దుష్ప్రచారాలు చేయడం జరుగుతుంది. మరి అంతకు ముందు టర్మ్ తీసుకున్నా కూడా 55 కిలోమీటర్ల సీసీ రోడ్లు కొత్తపల్లి మండలంలో జరిగాయి. మరి ఏ రకంగా తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇచ్చిన రోడ్లతో ఈ సంవత్సరాలు కానీ కిలోమీటర్లు కానీ ఎన్ని చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన దానికి ముందు తెచ్చిన దానికి అసలు పోలికే లేకుండా ఉంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రజలు, పిఠాపురం ప్రజలు, అలాగే విజ్ఞులు, మేధావులు అందరూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారో అన్న దాని మీద మీరు అందరూ గమనించాలని చెప్పి కోరుతున్నారు.